మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సోమగూడెం, ట్యాంక్ బస్తీ, కాసిపేట ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ జరిపారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు మందమరి సిఐ శశిధర్ రెడ్డి. ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి మన మందమరి సిఐ గారు ఇళ్ళలో పెట్టుకోవడం జరుగుతుంది. మనకు ప్రాపర్గా ఆర్సీ అని అన్ని మనకు చూసినట్టయితే చాలా మంది మీ ఇంటి పక్కకి ఎవరు వచ్చి ఉంటారు. ఏం చేస్తారా, ఏమైనా అయితే ఏం చేస్తారా అంటే ఏమొస్తారు, ఏమి నువ్వు 4 రోజులు అవుతాను, 10 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, పొద్దుగాలు పోతారు, వస్తారు, ఏం పని చేస్తారో తెలియదు అని చాలా మంది అన్నారు. కానీ మనకు తెలిసే ఒక తెలియాలి కూడా, ఎందుకంటే తెలిస్తేనే మనకు వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుండ్రు, వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, ప్రియర్స్ ఇంకేమన్నా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా వస్తే వాళ్ళకి సంబంధించిన అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉంటే పోలీస్ స్టేషన్లో మీకు అనుమానం వచ్చిన పోలీస్ స్టేషన్కి సంప్రదించినా కూడా వాళ్ళు పనిచేసే కాడ వివరాలు తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ లేగానే సంథింగ్ భూపాలపల్లి అనేది ఉందనుకోండి, ఆ ఏరియా కానీ ఎక్కడైనా అతని మీద కేసులు ఉన్నాయా, అనుమానాస్పదంగా ఉన్నాడు ఏందని మేము కూడా విచారించడం జరుగుతుంది. కాబట్టి ఇంటింటా చెక్ చేసుకుంటూ మరి మనం అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఉన్న వాళ్ళు సంపాదించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసినట్టయితే ఈ యొక్క వెహికల్స్ కూడా చాలా వెహికల్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఎస్ఐ గారు అన్ని కూడా వెహికల్స్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసి ప్రాపర్ మనకు చూసినట్టయితే చాలా మంది మీ ఇంటి పక్కకి ఎవరు వచ్చి ఉంటారు. ఏం చేస్తారా, ఏమైనా అయితే ఏం చేస్తారా అంటే ఏమొస్తారు, ఏమి నువ్వు 4 రోజులు అవుతాను, 10 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, పొద్దుగాలు పోతారు, వస్తారు, ఏం పని చేస్తారో తెలియదు అని చాలా మంది అన్నారు. కానీ మనకు తెలిసే ఒక తెలియాలి కూడా, ఎందుకంటే తెలిస్తేనే మనకు వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుండ్రు, వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, ప్రియర్స్ ఇంకేమన్నా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా వస్తే వాళ్ళకి సంబంధించిన అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉంటే పోలీస్ స్టేషన్లో మీకు అనుమానం వచ్చిన పోలీస్ స్టేషన్కి సంప్రదించినా కూడా వాళ్ళు పనిచేసే కాడ వివరాలు తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ లేగానే సంథింగ్ భూపాలపల్లి అనేది ఉందనుకోండి, ఆ ఏరియా కానీ ఎక్కడైనా అతని మీద కేసులు ఉన్నాయా, అనుమానాస్పదంగా ఉన్నాడు ఏందని మేము కూడా విచారించడం జరుగుతుంది. కాబట్టి ఇంటింటా చెక్ చేసుకుంటూ మరి మనం అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఉన్న వాళ్ళు సంపాదించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసినట్టయితే ఏలూరు జిల్లా జంగారెడ్డి